వెల్కమ్ టు మాధవి ట్రెండీ ఫుడ్స్ అండి. ఇందాక పిండి కలుపుకున్నాం కదా, కలుపుకొని పెట్టుకున్నాము. ఇదిగో ఇలా అయింది 1/2 అవర్కి. దీన్ని ఇప్పుడు ఉండలు చేసుకుందాము. ఉండలు చేసుకున్నాక గౌలపీటలతో ఇది చేసుకుందామండి. మన దగ్గర అయితే కందిపొడి, రొయ్యల పచ్చడి, మామూలు చికెన్ పిక్కిలు అన్నీ ఉంటాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, తక్కువ ప్రైజులండి. చాలా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే కనుక మీకు తెలుస్తుంది. అంటే నేను కొంచెం పెద్ద గవ్వలు కావాలన్నారని చెప్పేసి పెద్ద ఉండలు చేసుకుంటున్నానండి. మీకు గోధుమ పిండితోటే ఇది, చక్కగా మైదా కూడా కాదండి, బెల్లం కూడా చూసి తీసుకొస్తానండి. బెల్లం ఎక్కడి నుంచి తెస్తాం ఏంటి అలాంటివి కూడా డీటెయిల్స్ వీడియో పెడతాము. క్వాలిటీ అయితే కనుక చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి. మీరు ప్రైజులు కూడా ఎక్కువని అనుకోవద్దు. మీకు వాట్సాప్లో స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి వాట్సాప్ కానీ చేస్తే కనుక మీకు ప్రైజులు నేను ఏంటి అనేది ఒక్కొక్క దాని ప్రైజ్ పంపిస్తాను. ఇది అండి గవ్వలు. మీకు చక్కగా వస్తాయండి, మీకు చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని మనం చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు, చేసుకోలేని వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదండి ఇందాక కేజీ పిండి కలుపుకున్నాం కదండి, ఆ గవ్వలు ఇవి కొన్నే ఉన్నాయి, మిగతా ఇంక వేరే చోటు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. రెడీ అయినాయి కాబట్టి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ పోస్తున్నానండి. మా ఛానల్లో కొత్త ఐటమ్ దొరుకుతుందండి, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా తక్కువ ప్రైజులు ఉంటాయి. ఈ వీడియోని చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి అండి. చాలా మంచి ప్రైజులు ఉంటాయండి. పికిల్స్ బయట రేట్లతో మా రేట్లు కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వేద్దామండి. ఇందాక కేజీ పిండి కలుపుకున్నాం కదండి, ఆ గవ్వలు ఇవి కొన్నే ఉన్నాయి, మిగతా ఇంక వేరే చోటు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. రెడీ అయినాయి కాబట్టి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ పోస్తున్నానండి. మా ఛానల్లో కొత్త ఐటమ్ దొరుకుతుందండి, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా తక్కువ ప్రైజులు ఉంటాయి. ఈ వీడియోని చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి అండి. చాలా మంచి ప్రైజులు ఉంటాయండి. పికిల్స్ బయట రేట్లతో మా రేట్లు కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ని కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వేద్దామండి. ఆయిల్ వేడెక్కిపోయిందండి, వేసేద్దాం. ఎందుకంటే సిమ్లో పెట్టుకొని మనం చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది, లోపటంతా కాలుతుంది, బాగుంటుందండి. ఇలా విడివిడిగా చిన్న ప్లేట్లలో కానీ మనం అంటే ఒకటినొకటి టచ్ అవ్వకుండా పెడితే నాకు తెలిసి చాలా వరకు బాగుంటుంది. మంట కూడా తగ్గించుకోవాలి మనం వేసేటప్పుడు, ఎందుకంటే మళ్ళీ లోపల పచ్చి ఉండిపోతుంది, ఇదైపోతాయి ఉడకవు. ఇది అచ్చంగా గోధుమ పిండితోటేనండి, మైదా కాదు. ఇందులో మిగతావి ఏంటి ప్రిజర్వేటివ్ కూడా ఏమీ వేయమండి నిల్వలు ఉండడానికి. చక్కగా 1-2 నెలలు కూడా నిల్వ ఉంటాయండి ఫుడ్డు. మనం స్నాక్స్ లాగా పిల్లలకి స్కూల్స్ వాటికి పెట్టుకోవచ్చు. చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయండి మావి, పెద్ద ప్రైజులు కూడా ఉండవు. మీరు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు తీసి వాట్సాప్ కానీ చేసినట్లయితే మీకు ప్రైజ్ లిస్ట్ పంపిస్తాము. మా దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. నువ్వుల లడ్డు, మామూలు లడ్డు అన్నీ దొరుకుతుంది. ఇందాక ఆయిల్లో వేడెక్కిందని వేసుకున్నాం కదండి, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగానే చేయమని చెప్పారండి వాళ్ళు, అందుకని కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఎక్కువ వచ్చేంతవరకు ఉంచాము. ఇంకా అయిపోయిందండి. మనం పాకము ఇది అయిపోయిన వెంటనే పాకం పక్కన పెట్టుకొని చల్లారాలి కదా, చల్లారినాక పాకం పెట్టుకొని పాకంలో వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. ఇది పాకం పెట్టుకుందామండి. ఇవి కొంచెం గడ్డలు లావుగా ఉన్నాయని మీరు అనుకోవచ్చు, నాకు అలవాటే కాబట్టి మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని తిప్పేస్తే కరిగిపోతుంది. మీకు పాకం కూడా తొందరగానే వస్తుందండి, ఎందుకంటే సన్నగా కొట్టుకోవాలనుకున్నప్పుడు సన్నగా కొట్టుకోవచ్చు. పాకం అంతా కూడా కేజీ గవ్వలకి కేజీ
గోధుమ పిండికి కేజీ బెల్లం తీసుకున్నానండి నేను. కొంతమంది తక్కువ కావాలనుకున్నాడు తక్కువ కూడా తీసుకోవచ్చు. చూడండి ఎంత గడ్డలు వేసినా కూడా కరిగిపోయినాయి. మనకు పాకం కూడా మనకి ఇలా వస్తే సరిపోతుందండి. జిగురు పాకం లాగా వస్తే మనకి సరిపోతుంది, ఎక్కువ రాక్కర్లేదు. కావాలి అనుకుంటే కూడా కొంతమంది ముదురు పాకం కూడా పట్టుకుంటారు, అది ఒకరి ఇష్టం. ఇది అయిపోయిందండి, పాకంలో పోసేస్తుందండి. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి, మీరు చెక్ చేసేసి. అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు లేకపోవచ్చు, కానీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. బయట రేట్లకి మా రేట్లకి కంపారిజన్ చాలా ఇదిగా ఉంటుందండి. మీరు కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో కనపడే నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే కనుక మీకు వెంటనే రిప్లై ఇస్తుందండి. చాలా తక్కువ ప్రైజులు ఉంటాయండి. వెల్కమ్ టు. చూసారు కదండి, ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి, ప్రతి దానికి అంటేటట్టుగా. నేను ఇది ఒకసారి మీకు కిందకి దింపి క్లియర్గా చూపిస్తాను. ఇంతేనండి. చక్కగా మనము చల్లారినాక ఒకటి విడదీసి బాక్స్లో కానీ వేసేసి పెట్టుకుంటే చక్కగా మనకి బాగుంటుంది. ఈరోజు వీడియో ఇంతేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.